ఈ రోజు మనం ఏ పొలంలో ఫలిస్తున్నామో, ఈ రోజు మన కుటుంబం దేవునితో అంటకట్టబడి ఉన్నదో, మనం ఈ రోజు దేవునికి అంగీకారంగా అంటకట్టబడి ఉన్నామా, పరిశుద్ధాత్మ దేవునికి అనుకూలంగా అంటకట్టబడి ఉన్నామా, ప్రభునేసుక్రీస్తుకు అనుకూలంగా అంటకట్టబడి ఉన్నామా, ప్రభునేసుక్రీస్తు నామకు అంగీకారం ఉన్నవా లేక విరోధం ఉన్నవా అనేది మనం తెలుసుకున్నప్పుడు, దేవుని వాక్కు ప్రకారము మనం గ్రహించినప్పుడు దేవుడు అందుని బట్టి మనం ఫలింపజేసేవాడు, మనకు తగిన ప్రతిఫలం దేవుడు అనుగ్రహించేవాడు. పరిశుద్ధ దేవుని బట్టి దేవుడు ఎవరిని ప్రేమిస్తారో వారు పనికిమాలి పొలములను ఫలించకుండా దేవుడు తన కృపను బట్టి, తన కనికను బట్టి, తన భక్తులతో చాలా విషయాలు చూస్తున్నప్పుడు గాడిదతో కూడా మాట్లాడిచ్చాడు. ఆయన ప్రేమిస్తే తప్పించడం, విడిపించడం కోసం దేవుడు తప్పకుండా హెచ్చరించేవాడు, కరుణించేవాడు. మార్క్స్ వార్త 3:35 చూస్తూ కూడా దేవుని వాక్యం చరుస్తుంది. దేవుని చిత్తము చొప్పున జరిగించేవాడే నా సహోదరుడును, నా సహోదరియు, నా తల్లి అని చెప్పాను. దేవుని చిత్తానుసారంగా జరిగించేవాడు, దేవుని చిత్తమును గైకొనేవారు, దేవుని చిత్తానుసారంగా జరిగించేవారు, దేవుని ఉద్దేశం నెరవేర్చేవారు, దేవుని ఆజ్ఞకు లోబడేవారు, దేవుని నిబంధనకు లోబడేవారు, దేవుని చిత్తం కోసం ఆకలి దప్పిలు కలిగి ఉన్నాను ఆయన చిత్తం కోసం కనిపెట్టేవారు, దేవుని యొక్క పరిశుద్ధన మాట కోసం వేచి చూసేవారు, దేవుని మాట మీద నిలిచి ఉండేవారు. విశ్వాసంతో పాటు నిరీక్షణ ఎంత గొప్పదంటే దేవుని చిత్తము నెరవేర్చే నిరీక్షణ కలిగి ఉంటారు.